ఒకవేళ నీ జీవితంలో వస్తున్న చిన్న శ్రమకే దేవుడున్నాడండి, దేవుడు ప్రేమ కలిగిన వాడైతే ఎందుకు ఈ శ్రమ నా జీవితంలో అనుమతించాడు అని ఒకవేళ దేవుని మీద నువ్వు అలుగుతా ఉన్నావేమో, నీ విశ్వాసాన్ని విడిచిపెట్టేంత బలహీనమైన విశ్వాసాన్ని నువ్వు కలిగి ఉన్నావేమో. మన జీవితంలో ఏ పరిస్థితి వచ్చినప్పటికీ దేవుని అనుమతి లేకుండా అది రాదు అని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. సమ్టైమ్స్ వీ డోంట్ అండర్స్టాండ్ ద బిగ్ పిక్చర్, బట్ గాడ్ డస్. దేవునికి అపవాదికి మధ్యలో జరిగిన సంభాషణ తరువాతే ఈ పరిస్థితి కుటుంబం మీదకి వచ్చింది. ఆ సమయంలో యోబు భార్య అర్థం చేసుకోలేకపోయింది, కానీ యోబు ఒకటి నమ్మాడు, పరిస్థితులు ఎలా ఉన్నా నా విమోచకుడు సజీవుడు, నా దేవుడు నమ్మదగినవాడు. ఈ శ్రమ తర్వాత ఆయన నన్ను శుద్ధ సువర్ణం వలె ఆయన మారుస్తాడు. దేవుని మీద అచంచలమైన విశ్వాసంతో ముందుకు సాగాడు. అందుకే యోబు గ్రంథం ఆఖరి అధ్యాయానికి మనం వచ్చినప్పుడు యోబు ముందు ఎంత ఆశీర్వాదాన్ని పొందాడో దానికి 2 దీవెన యోబుకు తన జీవితంలో దేవుడు ఇచ్చాడు. కొన్నిసార్లు మనకు అనిపిస్తుంది 2 వస్తే ఎంత బాగుండు, 2 దీవెన రావాలని ఆశ నీకుంది, కరెక్టే. ఒక శ్రమ వచ్చినప్పుడు ఆ శ్రమలో సడలని విశ్వాసంతో పట్టుదలతో దేవుని కొరకు నిలబడగలిగిన ఆత్మీయమైన సామర్థ్యము, సత్తా, విశ్వాసం నీకుందా? లేదంటే గాలికి చెదరగొట్టే పొట్టువలే ఒక చిన్న శ్రమ రాగానే విశ్వాసంలో నువ్వు